మార్ష్మెల్లో సిద్ధాంతం. స్కూల్లో క్లాస్ టీచర్ తన క్లాసులోని పిల్లలందరికీ కమ్మని స్వీట్స్ పంచి ఒక విచిత్రమైన షరతు పెట్టాడు. వినండి పిల్లలు, మరో 10 నిమిషాల వరకు మీ అందరూ మీ స్వీట్స్ తినకూడదు అని చెప్పి తరగతి గది నుండి వెళ్ళిపోయాడు. క్లాస్ రూమ్లో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది. పిల్లలందరూ తమ ముందు ఉంచిన స్వీట్స్ వైపు చూస్తున్నారు. గడిచే ప్రతి క్షణం వారి ఆతృతను అదుపులో ఉంచుకోవడం చాలా కష్టంగా ఉంది. 10 నిమిషాల తరువాత టీచర్ ఆ క్లాస్ రూమ్లోకి ప్రవేశించారు. అతను పరిస్థితిని సమీక్షించాడు. మొత్తం క్లాసులో స్వీట్స్ తినకుండా నిగ్రహించుకున్న వారు 7 పిల్లలు ఉన్నారని కనుగొన్నాడు. మిగిలిన పిల్లలందరూ స్వీట్స్ తినేసి దాని రంగు, రుచి గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఉపాధ్యాయుడు తన డైరీలో ఈ 7 పిల్లల పేర్లను రహస్యంగా నమోదు చేసి బోధన ప్రారంభించాడు. ఈ ఉపాధ్యాయుడి పేరు వాల్టర్ మిషెల్. కొన్నేళ్ల తర్వాత వాల్టర్ తన డైరీని తెరిచి ఆ 7 పిల్లల పేర్లను బయటకు తీసి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నాడు. ఈ 7 తమ తమ రంగాలలో మంచి విజయాలు సాధించారని తెలుసుకున్నాడు. అదే తరగతికి చెందిన మిగిలిన విద్యార్థుల గురించి కూడా ఆరా తీశాడు. వారిలో ఎక్కువ మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారని, కొంతమంది ఆర్థికంగా సామాజికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నాడు. వాల్టర్ తన పరిశోధనను ఈ ఒక్క వాక్యంలో ముగించాడు. కేవలం ఒక 10 నిమిషాలు కూడా ఓపిక పట్టలేని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ పురోగమించలేడు. ఈ పరిశోధన ప్రపంచవ్యాప్త ఖ్యాతిని పొందింది. ఉపాధ్యాయుడు వాల్టర్ పిల్లలకు ఇచ్చిన స్వీట్స్ మార్ష్మెల్లో అవడం వల్ల ఇది మార్ష్మెల్లో సిద్ధాంతమని పిలువబడింది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ అనేక ముఖ్య లక్షణాలతో పాటు ఓర్పుని కలిగి ఉంటారు. ఓర్పు ఒక వ్యక్తి యొక్క సహన శక్తిని పెంచుతుంది. కాబట్టి అతను ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడడు. తనకు తానుగా ప్రేరేపించుకుంటూ విజయవంతమైన వ్యక్తి అవుతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.